నా పేరు భరణి. వైఎస్ఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు. ఎమ్మెల్యే అనంత ఇంటి వద్దన నూతన సంవత్సరం వేళ జనసంద్రం. వేల సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, నేతలు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు పోలీస్ కార్యాలయం, డీఐజీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. పోలీస్ సిబ్బంది, అధికారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన కలెక్టర్, డీఐజీ, ఎస్పీ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజాప్రతినిధుల ఇంటి వద్ద కోలాహల వాతావరణం. నూతన సంవత్సరం సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద ఒక కోలాహల వాతావరణం కనిపించింది. నగరంలోని 50 డివిజన్లో పాటు 3 పంచాయతీల పరిధిలో ఉన్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎమ్మెల్యే ఇంటి ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పేందుకు జనం తరలి వచ్చారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నగర ప్రజలకు నూతన సంవత్సరం వేళ మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పేసి, వర్షాలన్నీ కూడా బాగా కురిసి రాష్ట్రమంతా కూడా సస్యశ్యామల కావాలని, మరీ ముఖ్యంగా కూడా అనంతపురం జిల్లాలో కూడా రైతాంగం కూడా రైతాంగానికి కానీ, రైతు కూలీలకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి జరగాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరొక మారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుసు. అనంతరం వైసీపీ మహిళా నాయకులు మాలతి సువర్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ ఏడాది మహిళల కోసం మరిన్ని పథకాలతో ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని వారు అన్నారు. నూతన సంవత్సరం వేళ సీఎం జగన్ మరోసారి అధికారం చేపట్టబోతున్నారని అన్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మళ్ళీ ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ గత 5 ఏళ్ళుగా మనం చూస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ సుపరిపాలన, జగనన్న గారి పరిపాలనలో అందరూ సుభిక్షంగా ఉంటున్నారు. మన 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనకి 5 ఏళ్ల పాలనకి మనకు తేడా తెలుస్తోంది కదా. ఈసారి ఈ నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి కోసం, మరింత మనమందరము సుఖశాంతులతో ఉండడం కోసం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుందాం. గత సంవత్సరం జరిగినట్టే ఈసారి కూడా మన గవర్నమెంట్లో మంచి సుపరిపాలనతో అంత ముందుకు వస్తారని, తప్పకుండా అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానండి. అందరికీ శాంతి, సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. అనంతపురం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రజలందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అనంతపురం నగరం ప్రత్యేకంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ఈరోజు అనంతపురం నగరము సుందరీకరణకు సాధ్యమైందంటే అది అనంత వెంకటరామరెడ్డి ద్వారానే జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారు అర్బన్లోనే గెలుపొందితేనే మనకు అనంతపురం ఇంకొకసారి మరి చాలా డెవలప్మెంట్ కావాలి, మనకు అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు అన్నీ ముందుకు పోవాలి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, తర్వాత అనంతపురం అర్బన్లో అనంత వెంకటరామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుతున్నానండి. ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తేనే మన జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు కానీ మళ్ళీ ఇంకా శరవేగంగా జరుగుతాయని, అనంతపురం అభివృద్ధి కానీ, సుందరీకరణ కానీ, అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, తాగునీరు కానీ ప్రతి ఒక్కటి ఇవన్నీ మనకు అనంతపురం నగర ప్రజలకు అందివ్వాలంటే అనంత వెంకటరామరెడ్డిని మనం ఇంకొకసారి అర్బన్ ఎమ్మెల్యేగా గెలుపొందించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లాను కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం గౌతమి దంపతులు కేక్ కట్ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ గారి భర్త ఎం రోహిత్లు కేక్లు కట్ చేశారు. అనంతరం డిఆర్ఓ గాయత్రీదేవి, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కలెక్టర్కు
పుష్పగుచ్చాలు, పండ్లు, బొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండి సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2023వ సంవత్సరంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను చెరిపివేసి నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజలు అందరూ తమ తోటి వారితో సామరస్యంగా, స్నేహభావంతో మెలగాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలగాలని కోరుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం 2023లో తమకు ఎదురైన సవాళ్లను అధిగమించి నూతన సంవత్సరంలో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. తప్పులను సరిదిద్దడానికి, సరైన పని చేయడానికి, లక్ష్యాన్ని సాధించడానికి కొత్త సంవత్సరం మరో అవకాశాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతన ఏడాదిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. మేడం ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోతారు. సో 2024 సంబంధించి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా కూడా అనంతపురం జిల్లా ప్రజలకి, నాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా జిల్లా యంత్రాంగానికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన ఏడాది ఏవైతే మనకి స్మృతులు మిగిల్చున్నాయో, పాఠాలు నేర్పించాయో అవన్నిటినీ కూడా కేంద్రీకరించుకొని ఈ కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంతో మరి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపే విధంగా ప్రతి ఒక్కరం కూడా నాతో పాటు మా జిల్లా యంత్రాంగం అందరం కూడా కృషి చేస్తామని చెప్పని ఆకాంక్షిస్తూ, ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఎల్లవేళలా ఆరోగ్యాలని ప్రసాదించాలని చెప్పని ఈ నూతన సంవత్సరం సందర్భంగా భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఇప్పటికే మనం చూసాం, పోయిన సంవత్సరం అంతా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం జరుపుకోవడం జరిగింది. అదే పంతాలో మరి ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషరీకి అందాల్సిన ప్రతి స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి వర్తింపచేసే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బరాజన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీసు, స్పెషల్ బ్రాంచి కార్యాలయం మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంలో సమిష్టిగా పనిచేసి ప్రజలకు మరుగైన సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్, స్పెషల్ బ్రాంచి, జిల్లా పోలీస్ కార్యాలయాలలో పనిచేసే సిబ్బంది, పోలీస్ అధికారులు మరియు జిల్లాలోని పలువురు సిఐలు, ఎస్ఐలు సబ్ డివిజన్ వారీగా విచ్చేసి ఎస్పీ గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తన ఛాంబర్లో వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండి సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కింద పెట్టుకోండి సరే ఓకే. I wish you all a very happy new year. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఒక నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియపరుచుకుంటున్నాం. మా అనంతపురం పోలీస్ తరపు నుంచి చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, అది కాక కొంతమంది పబ్లిక్స్ కూడా వచ్చిన్నారు. కాబట్టి మీ ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం పోలీస్ తరపు నుంచి పోయిన సంవత్సరం ఏ విధంగా చాలా చక్కటిగా పనిచేయడం జరిగిందో
అందువల్ల మాకు క్రైమ్ రేట్ కూడా చాలా మటుకు తగ్గినాయి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎఫర్ట్స్ విల్ బి ఇన్ దట్ డైరెక్షన్ అండ్ we will all definitely resolve to bring Ananthapuram police laurel, prosperity and also peacefulness. అనంతపురం పోలీస్ తరపు నుంచి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీరు అందరూ కూడా ఆయుల ఆరోగ్యంతో బాగుండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అనంతపురం రేంజ్ పరిధిలోని ప్రజలు నూతన సంవత్సరంలో నూతన లక్ష్యాల వైపు అడుగులు వేయాలని డీఐజీ అమ్మిరెడ్డి ఆకాంక్షించారు. తన ఛాంబర్లో వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. అనంతపురం రేంజ్ పరిధిలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలకు రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో జిల్లాలోని రైతులు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, విద్యార్థులు తదితర అన్ని వర్గాల ప్రజలు ఆయుర ఆరోగ్య సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో కొత్త లక్ష్యాలు ఎంచుకొని అభివృద్ధి పథాన నడవాలని పిలుపునిచ్చారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు అవసరమైన చర్యలు తన పర్యవేక్షణలో ఆయా జిల్లాల ఎస్పీల నేతృత్వంలో పోలీస్ సిబ్బంది తీసుకుంటుందన్నారు. మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇందుకు ప్రజలు కూడా పోలీస్ శాఖతో సహకరించాలని కోరారు. అనంతపురం మరియు సత్యసాయి జిల్లా ప్రజానికానికి 2024 సంబంధించి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మరింత మంచిగా జరగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పోలీస్ అధికారిగా ప్రజలందరికీ ఒక సూచన, పోలీసు వారి సేవలు మరింత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం కోసం పోలీసు వారికి సహకారాన్ని అందించండి. వారి యొక్క సేవలు మరింత ఎఫెక్టివ్గా పొంది ప్రజలు పోలీస్ కలిసి ఒక శాంతియుతమైన సమాజాన్ని స్థాపించడం కోసం మనందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పోలీస్ ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉంటారు, వాళ్ళని మీ ఫ్రెండ్లా చూడాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ కూడా పబ్లిక్ని ఫ్రెండ్లీ పోలీసింగ్లో విధానంగా దగ్గర తీసుకొని మరింత కర్తవ్య నిర్వహణలో మరింత బాధ్యతలు నిర్వహించడం కోసం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రజల సహకారం మరింత అవసరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కంబైన్డ్ అనంతపురం జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం నగరంలో ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి నివాసం వద్ద ఇవాళ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తరలి రావడంతో సందడి నెలకొంది. ఉరవకొండ, కోడేరు, బెలుగప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల నుంచి ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మాజీ ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం మరింత ఎక్కువగా ఈ నూతన సంవత్సరంలో చూస్తారన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి సంవత్సరం, ఎందుకంటే రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గత 5 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల కోసం పనిచేసి ప్రజలకు ఎంతో సహాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మళ్ళా ఒకసారి జగన్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ కూడా మద్దతు పలకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ సంవత్సరం శుభాలు, సుఖశాంతులు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా సింగనమల ఎమ్మెల్యే ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వీరందరి సమక్షంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులు కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతా తనపై చూపిన విశేషమైన ప్రేమాభిమానాలు, ఆదరణకు ప్రజానికానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మీ ప్రోత్సాహం, సహకారంతో సింగనమల నియోజకవర్గంలో అనితర సాధ్యమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పనులను సాధించినట్లు చెప్పారు. ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మన సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, అలాగే సిరి సంపదలు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉమ్మడి జిల్లాలోని 63 మండలాల ప్రజలకు నూతన సంవత్సరంలో మరిన్ని సేవలు అందిస్తామని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం ఆవరణంలో ఇవాళ నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ కార్యాలయ సిబ్బంది, వివిధ మండలాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు కూడా అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డి, కెమెరామ్యాన్ మురళి, ఎడిటర్ గురుతో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 63 మండలాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, ఈ ఏడాదిలో కూడా అన్ని మండలాలకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి బాటలో నడుస్తున్నామని చెప్పారు. రెండు 2023 సంవత్సరానికి వీడ్కోలు తెలుపుతూ 2024 సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ ఈ కొత్త సంవత్సరంలో మన అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మహిళలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, శాసనసభ సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్స్కి, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ, వైఎస్ఆర్ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ, ప్రజలకు అన్ని విషయాలు తెలియజేసేలాగా ముందుకు దూసుకు వెళ్ళాలని వైఎస్ఆర్ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైక నాయకుడు సీఎం జగన్ అని అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. అనంతపురంలోని అహుడా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అహుడా సిబ్బంది, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మహాలక్ష్మి శ్రీనివాస్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ నూతన సంవత్సరం వేళ జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. అహుడా ఆధ్వర్యంలో లేఅవుట్లు వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది పింఛన్ 3,000 రూపాయలకు పెంచి పేద వర్గాల్లో కొత్త వెలుగులు నింపారని అన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి చేస్తున్న నాయకుడు జగన్ అని అన్నారు. 2024లో ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిగా చూడబోతున్నామన్నారు. అనంతపురం జిల్లా ప్రజలకు, అనంతపురం నియోజకవర్గం, అర్బన్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 2024 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో ఈ కొత్త సంవత్సరము తులతూగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి 4.5 సంవత్సరంలో పరిపాలనలో ఈరోజు కూడా పేద ప్రజలకు ఆశాజ్యోతిగా ఉండి 3,000 రూపాయల పింఛన్ కూడా ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కాదు, ఇవన్నీ అవ్వలు, ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు, ముసలితనంలో కొడుకులు ఆదరించుకోకుండా ఉన్నవాళ్ళు, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా పెద్ద కొడుకు నెల వస్తానే నా ఇంటికి డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బులు తీసుకొని ఆరోగ్యానికి కావాల్సినటువంటి మాత్రలు, మందులు వాడుకుంటున్నామని వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా సంతోషం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మడమ తిప్పని వంశం అని చెప్పేసి ఇది నగ్న సత్యము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ మాటలు చెప్పారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. 2014 సీఎం అయిన తర్వాత ఎన్ని మాటలు మార్చాడో,
అందరికీ తెలుసు. కానీ 2019 సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలకు బదులు అట్లా నవరత్నాలు ఇంకా 9కి 18 జత చేసి ఈరోజు ప్రజల్లోకి పంపడం జరిగింది. కాబట్టి ప్రజల ఆశీస్సులే ఈ కొత్త సంవత్సరంలో ఆయనకు దీవెనలు అవుతాయి. ఖచ్చితంగా ముచ్చటగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలకు ఆ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. ఎవరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఒక నీతి నిజాయితీగా ఎన్ని కరోనా టైంలో కూడా ఏం జరిగినా కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈరోజు ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రజలకు ఏం చేస్తే నన్ను జీవితకాలం గుర్తుపెట్టుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన కూడా ఈ 2024 సంవత్సరంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇది నగ్న సత్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి అనంతపురం అర్బన్ ఓటర్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్ఎన్బి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఆర్ఎన్బి అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండి సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఎన్బి తరపున చేస్తున్న పనులు ఈ ఏడాది మరింత వేగవంతం చేస్తామన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని, అందరికీ పనులన్నీ బాగా జరగాలని, అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ, మరియు అనంతపురం ప్రజలకి, ఆర్ఎన్బి సిబ్బందికి, రెగ్యులర్ సిబ్బంది, వర్క్ ఛార్జర్ సిబ్బందికి, కాంట్రాక్టర్లకి అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని, అంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో తొలుతూగాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారని, దీని వలన పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం కలుగుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలన్నారు. అనంతపురంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలి వచ్చి కమిషనర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండి సాయినాథ్ రెడ్డి, కెమెరామ్యాన్ మురళి, ఎడిటర్ గురుతో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె కారణంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ప్రజలు సహకరించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఉంచాలని, రోడ్డుపై చెత్త వేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సమ్మె విరమిస్తారని, అంతా సహకరించాలన్నారు. నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా మా పాలక వర్గానికి, మా సిబ్బందికి మరియు అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖ శాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, ప్రస్తుతం మనకు అందరికీ కూడా తెలుసు, మన పారిశుద్ధ్య కార్మికులు, తర్వాత ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నందువల్ల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నగరపాలక సంస్థ వారితో సహకరించి త్వరలో ఈ స్ట్రైక్ కూడా కాల్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాము. ముఖ్యంగా మన శానిటేషన్కి సంబంధించి మనము కొంత ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క విజ్ఞప్తి, ఎవరు కూడా మన ఇంటిలో వచ్చేటువంటి తడి పొడి చెత్తల్ని కొద్ది రోజుల పాటు మనము ఎక్కడ బయట వేయకుండా స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా మీరు బిన్స్లలో ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక, మన మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు వాటిని వాహనాలకు అందించినట్లయితే కనుక నగరాన్ని కొంతవరకు మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ నగరపాలక సంస్థ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.